Yes, welcome back to my channel. So first portfolios review చేద్దాం. Then after we'll talk about what happened in the market today. సో ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ పోర్ట్ఫోలియో చూసినట్టయితే ఈరోజు టూ మచ్ వాలిటాలిటీ ఉంది. సో రేట్ టూ మచ్ ఫ్లక్చువేట్ అయింది. ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లో టు ద లో 44,851కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 1.3% నెగిటివ్కి వెళ్ళి మళ్ళీ క్లెయిమ్ బ్యాక్ అయ్యి పాజిటివ్కి ఎండ్ అయింది, విచ్ ఇస్ 0.08. సో చెప్పా కదా, ఈ నెక్స్ట్ 2 to 3 months మొత్తం మార్కెట్ మొత్తం మిక్స్డ్ అప్ గా ఉంటుంది. సో అలాంటి పైకి వెళ్ళి అలానే కిందకి వెళ్ళదు. ఈవెన్ పాజిటివ్ న్యూస్ వస్తున్నా సరే మార్కెట్ ఇలానే మిక్స్ సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ థింగ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, లైక్ యూనో ఫెడ్ రేట్స్ ఇంకా ఎక్కువ కట్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే కట్ చేసింది, కానీ బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఒకలా మోర్ కట్ చేసి ఉంటే మార్కెట్ కొద్దిగా పాజిటివ్ వెళ్ళుండేది, బట్ మోర్ కట్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్లీ సో మిక్స్ సిగ్నల్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా టారిఫ్స్ అంతే ఉన్నాయి. సో సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. టారిఫ్స్ వెదర్ సుప్రీం కోర్టు క్యాన్సిల్ చేస్తుందా, లేదంటే ట్రంప్ అప్రూవ్ చేస్తుందా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ ని. సో అలా టాప్ ఆఫ్ దట్ మార్కెట్ లో మంచి పాజిటివ్ సైన్స్ ఏం రావట్లా. యూనో ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేస్తున్నాయి కానీ balance sheets, but it's not like crazy. But it's good, it's okay, but it's not crazy. Market is looking for something crazy. A crazy ఇంకా బయటికి రావట్లా. సో until unless నెక్స్ట్ 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ దాకా మార్కెట్ ఇలాంటి మిక్స్డ్ సిగ్నల్స్ ఉంటుంది. ఏఐ బబుల్ బస్ట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది మార్కెట్లో. మార్కెట్ లో వచ్చేసరికి ఏ బబుల్ బస్ట్ అవుతుంది 2026 ఎండింగ్ లో బస్ట్ అవుతుంది అని చెప్పి మార్కెట్ లో సిగ్నల్స్ చూపిస్తుంది. సో సో వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో విల్ సీ. సో ఈ రోజు పోర్ట్ఫోలియోని ఎక్కువ ఇంపాక్ట్ చేసిన స్టాక్స్ ఏంటో చెక్ చేద్దాం ఫస్ట్. సో రాబిన్హుడ్ లో చూసుకుంటే, సో ఈరోజు ఆల్ఫాబెట్ డౌన్ అయింది, ఎందుకంటే ఓపెన్ రీసెంట్ గా న్యూ జీపీటీని రిలీజ్ చేసింది. సో అది కొద్దిగా గూగుల్ని ఇంపాక్ట్ చేసింది. అదే కాక బైడు అనే చైనీస్ కంపెనీ, సో వాళ్ళు ఒక చిప్ తీసుకొచ్చారు మార్కెట్లోకి సిమిలర్ టు గూగుల్. సో అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ చేసింది గూగుల్ని. సో అదర్ దాన్ దట్, దట్స్ టూ ఇంపాక్ట్స్ గూగుల్ గాట్ ఇంపాక్టెడ్. సో అందుకే గూగుల్ ఈరోజు ఆల్మోస్ట్ 3% డౌన్ అయింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చరికి ఈఎల్ స్టాక్. సో ఈఎల్ స్టాక్ కూడా కొద్దిగా డౌన్ అయింది మార్కెట్లో, సో సెంటిమెంట్ వల్ల. బట్ దెర్ ఇస్ నో బ్యాడ్ న్యూస్ ఫర్ ఈఎల్ స్టాక్. అండ్ దెన్ ఆఫ్టర్ another stock which got, let's see which got momentum today. So Nike got some momentum today. So there is no positive news for Nike, but still Nike got some momentum. And then after, the next stock is Lululemon. సో లూలులెమన్ సిఇఓ స్టెప్ డౌన్ అయ్యాడు. సో దాని వల్ల లూలులెమన్ కూడా ఆల్మోస్ట్ 10% గెయిన్ అయింది ఈరోజు మార్కెట్లో. సిఇఓ స్టెప్ డౌన్ అవడం వల్ల 10% ఎందుకు గెయిన్ అయిందో నాకు అర్థం కావట్లేదు. సో ఆ సిఇఓ బ్యాడ్ అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. సో అందుకే లూలులెమన్ ఈరోజు 10% గెయిన్ అయింది. నా పోర్ట్ఫోలియో అంతా చూపించకపోవచ్చు, బట్ ఆఫ్టర్ మార్కెట్ గెయిన్ అయింది. సో టోటల్ గెయిన్ వస్తే 6% గెయిన్ అయింది. సో నేను పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు లూలులెమన్లో, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ హెల్త్ కేర్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. దేర్ ఈస్ నో పాజిటివ్ న్యూస్ ఇన్ యునైటెడ్ హెల్త్ కేర్. అండ్ సేమ్ థింగ్ విత్ వాల్మార్ట్. సో ఇవన్నీ ఏంటంటే స్టేబుల్స్ కింద వస్తాయి, హెల్త్ కేర్ కింద వస్తాయి. ఇవన్నీ బాగా పెరిగినాయి కంపేర్ టు టెక్ స్టాక్స్ అన్ని డౌన్ అయినాయి. అదర్ పోర్ట్ఫోలియోస్ అన్ని కొద్దిగా అప్ అయినాయి, విచ్ ఈస్ లైక్ స్టేబుల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినాయి. బట్ బ్యాంక్స్ కూడా కొద్దిగా నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నాయి, ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా కట్ చేయలేదు కాబట్టి అవి కూడా కొద్దిగా నెగిటివ్ లోకి వెళ్ళినాయి. బట్ నాట్ నెగిటివ్, కొద్దిగా వాలిటాలిటీ ఉంది, బట్ స్టిల్ స్టేబుల్ గా ఉన్నాయి ఆ స్టాక్ వచ్చేసరికి. లెట్స్ గో టు అవర్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో. సో రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోలో కూడా పెద్ద చేంజ్ ఏం లేదు ఈరోజు. సో సేమ్ లైక్ 0.47% గెయిన్ అయింది. సో పెద్ద చేంజ్ ఏం లేదు. సో నేను నా ఊబర్ కొన్నాను $1,000 మొత్తం, అది 2% గెయిన్ అయింది నిన్నటితో పోల్చుకుంటే. అండ్ నైకీ, సో మొమెంటం ఉంది నైకీలో. సో హోప్ఫుల్లీ నైకీ 70 టచ్ అవుతుంది బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నో మొమెంటం. Fubo is going down from almost last 2 weeks. It was like 3.
$2 to $3.3, but now it's trading around like 2.8, 2.9 అలా ట్రేడ్ అవుతుంది. ఫూబో ఇస్ లైక్ ఏ హాట్ స్టార్ ఇన్ ఇండియా. ఇండియాలో క్రికెట్ చూడాలంటే మనం మోస్ట్లీ హాట్ స్టార్ లోనే చూస్తాం. సో అలాగే ఇక్కడ ఫూబోలో మనం ఏ స్పోర్ట్స్ చూడాలన్నా ఫూబో ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ పీపుల్ ఇక్కడ. సో స్పోర్ట్స్ కంటెంట్ ఎక్కువ సేల్ అవుతుంది. సో అందుకని చెప్పి అది కాక ఫూబో డిజ్నీకి ఒక డీల్ ఉంది. సో డిజ్నీ ఇన్వెస్ట్ చేసిందంటే ఫూబోలో దిస్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ seeing, but Disney is watching that. So I'm pretty bullish on football also. And our reality is like, I just want to keep my money. My emergency money I usually keep into real estate stocks, which will give me 5% dividend deal to 3 to 5% dividend deal. At the same time, year on year 5% growth ఉంటుంది. సో కంపేర్ టు సేవింగ్స్ అకౌంట్తో పోల్చుకుంటే, సో అందుకే నేను ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాను. టూ మచ్ వాలిటాలిటీ ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం ఫెడ్ రేట్ కట్స్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కొద్ది పాజిటివిటీ చూపిస్తాయి. నెక్స్ట్ 2026లో 2 కట్స్ ఉండబోతుంది అని చెప్పేసి చెప్పాడు పోల్. అండ్ అట్ ద సేమ్ టైం న్యూ గాయ్ కూడా సో ఇలాంటి సెంటిమెంట్ చూపిస్తున్నాడు. సో రేట్ కట్స్ ఉన్నాయంటే ఈ స్టాక్ కొద్దిగా పెరుగుతాయి. సో ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్. సో అందుకు సో ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు కొద్ది పాజిటివిటీ ఉంది, కొద్దిగా అప్ ట్రెండ్కి వెళ్తుంది నిన్నటితో పోల్చుకుంటే. సో లాస్ట్ 2 days నుంచి, ఎందుకంటే రేట్ కట్స్ ఎక్స్పెక్టేషన్స్ జరిగినట్టే రేట్ కట్స్ జరిగినాయి ఈ రోజు నిన్న. సో దానివల్ల కొద్దిగా ఇండియన్ మార్కెట్ కూడా కొద్దిగా పాజిటివ్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్, మ్యాగ్నిఫిసెంట్ 7 కంపెనీస్ అన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఆల్మోస్ట్ ఓన్లీ 3 years ఉంటాడు, దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. బట్ ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 కంపెనీస్ అన్ని ఏంటంటే చీప్ లేబర్, అట్ ద సేమ్ టైం టెక్ పీపుల్ ఎక్కడ దొరుకుతారంటే ఉన్న కంట్రీస్ లో టాప్ 10 కంట్రీస్ లో టాప్ కంట్రీ వచ్చరికి ఇండియా. చైనాలో ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ యూఎస్ కి చైనాకి ఇట్స్ నాట్ గుడ్ రిలేషన్షిప్ దేర్ రైట్ నౌ దే హ్యావ్. సో దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ చైనా. దెన్ ఆఫ్టర్ దే వాంట్ టు గో టు బ్రెజిల్ దే హ్యావ్ ద చీప్ లేబర్ బట్ దే డోంట్ హ్యావ్ టెక్ పీపుల్. సో దే డోంట్ వాంట్ టు గో టు బ్రెజిల్. అండ్ some Mexico don't have tech people but they have cheap labor. They don't want to go to Mexico. So the last option they have is India. So last and first option, it's not last option, it's a first option. So definitely they choose India. So no matter what, but they don't want to invest too much right now because of ట్రంప్ సీట్లో ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పి గొడవ పడతారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. సో మోర్ దాన్ 500 billion to 700 billion టార్గెట్ ఈ నెక్స్ట్ 3 to 5 years లో. సో హోప్ఫుల్లీ వి అచీవ్ దట్. సో అది ఈరోజు 3 portfolios న్యూసెస్ మనకి. దెన్ ఆఫ్టర్ ఈరోజు మార్కెట్లో వచ్చిన న్యూస్ ఏంటో చెక్ చేద్దాం మనం. సో మార్కెట్ వచ్చేసరికి ఈరోజు అమెరికన్ మార్కెట్ చూసుకుంటే మన డౌ జోన్స్ వచ్చేసరికి అప్ అయింది, నాస్డాక్ డౌన్ అయింది. డౌ జోన్స్ లో అన్ని స్టేపుల్స్ కానీ లేదంటే హెల్త్ కేర్ సెక్టర్స్ కానీ యూనో క్రూడ్ ఆయిల్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ డౌ జోన్స్ కింద వస్తాయి. సో మీరు చూసుకుంటే నాస్డాక్ లో సెల్ ఆఫ్ జరిగింది, డౌ జోన్స్ కి మనీ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ విక్స్ చూసుకుంటే అంటే మార్కెట్ లో అంత ఫియర్ లేదు ఇప్పుడు. సో విక్స్ డౌన్ అవుతుంది, ఆల్మోస్ట్ 5% డౌన్ అయింది ఈరోజు. అంటే దాని అర్థం ఏంటంటే విక్స్ డౌన్ అవుతుందంటే మార్కెట్ లో ఫియర్ లేదని, విక్స్ పైకి వెళ్తుందంటే మార్కెట్ లో ఫియర్ ఉందని చెప్పి. సో విక్స్ లిటరల్లీ మనకి క్లారిటీగా చెప్తుంది. పైకి వెళ్ విక్స్ పైకి వెళ్తుందంటే మార్కెట్ లో ఫియర్ ఉంది, లాట్ ఆఫ్ సెల్లింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అదొక అదొక సంకేతం మనకు అనుకోవచ్చు. విక్స్ డౌన్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో ఫియర్ లేదు, మార్కెట్ లోకి పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. సో సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మార్కెట్ ఈస్ స్టేబుల్ రైట్ నౌ. బట్ వాళ్ళకి దే హ్యావ్ మిక్స్ సిగ్నల్స్ విచ్ సెక్టర్ ఇస్ గోయింగ్ టు గెట్ బూమ్ అనేది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు మార్కెట్ చూసినట్టయితే డౌ జోన్స్ పెరిగిందంటే సో పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ బోరింగ్ కంపెనీస్ లైక్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ లేదంటే డామినోస్ కానీ లేదంటే చిపోట్లే ఆర్ కావా ఇవన్నీ ఏంటంటే బోరింగ్ బిజినెసెస్ విచ్ విల్ మేక్ మనీ బట్ నాట్ లైక్ క్రేజీ మనీ. You will get over 20 to 30% returns without any issues. But if you're expecting more than 50 to 60% revenues, 50 to 60% year on year growth, these companies can't able to deliver it. These are boring companies which are stable companies. ఎప్పుడైనా చూసుకుంటే వారం పోర్ట్ఫోలియో మీరు ఎప్పుడైనా చెక్ చేసి ఉంటే సో 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ లో ఉన్న స్టాక్స్ అన్ని బోరింగ్ బిజినెసెస్. అమెరికన్ ఎక్స్ప్రెస్, షెవ్రాన్ గ్యాస్ అండ్ హోక్ కంపెనీ, ఇట్స్ బోరింగ్ కంపెనీస్ ఇవన్నీ. రీసెంట్ గా డామినోస్ పర్చేస్ చేశాడు, ఎన్ని బోరింగ్ కంపెనీస్. అండ్ స్పెక్యులేటివ్ స్టాక్స్ ఏం పర్చేస్ చేశాడు అంటే గూగుల్ పర్చేస్ చేశాడు రీసెంట్ గా, యునైటెడ్ హెల్త్ కేర్ బై చేశాడు రీసెంట్ గా. సో ఇవన్నీ అంటే బోరింగ్. గూగుల్ బోరింగ్ కాదు, బట్ అతను ఇలా పెట్టుకుంటాడు లైక్ 80% వచ్చేసరికి బోరింగ్ బిజినెస్ లో, 20% వచ్చేసరికి రిస్కీ బిజినెసెస్ లో లైక్ గూగుల్ కానీ ఇలాంటి వాటిలో కానీ. సో అలా సో డౌ జోన్స్ అనేది అన్ని బోరింగ్ బిజినెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజు మార్కెట్ బాగా గెయిన్ అయింది డౌ జోన్స్. అండ్ అట్ ద సేమ్ టైం మెక్సికన్ మార్కెట్ కొద్ది పాజిటివిటీ చూపించింది ఈ రోజు. అట్ ద సేమ్ టైం
చిలే మార్కెట్ కూడా కొద్దిగా పాజిటివ్ చూపించింది ఈరోజు. సో ఈ 2 మార్కెట్ కొద్దిగా పాజిటివ్ చూపించింది. అట్ ద సేమ్ టైమ్ యూరోప్ మార్కెట్ కూడా కొద్దిగా పాజిటివ్ చూపించింది. ఎందుకంటే స్విస్ యొక్క స్విస్ కంట్రీ ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచలేదు. సో సేమ్ 0% ఇంట్రెస్ట్ రేటే ఉంచింది. సో మార్కెట్ అంటే బారోయింగ్ అంతే కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ స్టేబుల్ చేయడం కోసం. అదొకటి. సో ఈరోజు నాస్డాక్ ఎందుకు డౌన్ అయింది అంటే ఒరాకిల్ వల్ల. సో ఒరాకిల్, ఎన్విడియా, కోర్వేవ్, మైక్రోన్ ఈ కంపెనీస్ అన్నీ డౌన్ అయినాయి ఈరోజు. ఎందుకంటే ఒరాకిల్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో అవి అంత గొప్పగా లేవు. అంటే ఐ మీన్ గొప్పగా ఉన్నాయి. బట్ ఆ స్పెండింగ్ ఎక్కువ ఉంది. ఆ స్పెండింగ్ ఎక్కువ ఉంది. కానీ ఆ మనీ మొత్తం రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ వన్ మోర్ న్యూస్ ఇన్ ద మార్కెట్. ఈ ఎల్ఎల్ఎంస్ యూస్ చేసి ఏ అయితే మనం ట్రైన్ చేస్తున్నామో డేటాని, వన్స్ అది ట్రైన్ అయిన తర్వాత వీ డోంట్ నీడ్ టూ మెనీ జీపీయూస్. అదొక న్యూస్ ఉంది బయట. అదొకటి స్పెక్యులేషన్ ఉంది బయట. సో స్టీవెన్ అనే ఒక అతను దీని గురించి బాగా చెప్తా ఉన్నాడు. దేర్ ఇస్ ఒక కేస్ స్టడీ ఆన్ దిస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 టెరాబైట్ డేటా ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ 1 టెరాబైట్ డేటా నేను ట్రైన్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఐ ప్రొడ్యూస్ ఎవ్రీ డే. హౌ మచ్ డేటా ఐ ప్రొడ్యూస్ ఎవ్రీ డే? ఎవ్రీ డే ఐ ప్రొడ్యూస్ లైక్ 500 MB డేటా ప్రొడ్యూస్ చేస్తా యాజ్ ఏ హ్యూమన్ నేను అనుకున్నాం సింగిల్ పర్సన్ ని. బట్ నా దగ్గర ఎగ్జిస్టింగ్ 1 టెరాబైట్ డేటా ఉంది. ఈ 1 టెరాబైట్ డేటాని నేను ట్రైన్ చేసిన తర్వాత ఎవ్రీడే నేను ప్రొడ్యూస్ చేసే డేటా అంతా 500 MB. సో ఈ 1 టెరాబైట్ డేటాని నేను తొందరగా ట్రైన్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ జీపీయూస్ పర్చేస్ చేసా, ట్రైన్ చేసేసా. నా నాకు కావాల్సినంత ఒక జీబీ చాలు ఈ 500 MB డేటాని నేను ఎవ్రీడే ట్రైన్ చేయడానికి. సో నెక్స్ట్ 10 years ఈ 500 MB డేటాని ఎవ్రీడే రీఛార్జ్ చేయడానికి ఐ డోంట్ నీడ్ టూ మెనీ జీబీయూస్. 1 or 2 GBs ఇస్ టోటలీ ఫైన్. సో దాట్స్ వాట్ ద కంపెనీ ఇస్ గోయింగ్ టు థింక్. సో అందుకు మార్కెట్లో కొద్దిగా ఫియర్ ఉంది. సో ఏఐ స్టాక్స్ గురించి అందులో ఒరాకిల్ ఈస్ స్పెండింగ్ టూ మచ్ మనీ, మెటా స్పెండింగ్ టూ మచ్ మనీ, యూనో సో ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ లింక్ టు ఓపెన్ ఏఐ. సో సో అందుకు కొద్దిగా ఈ ఫియర్ వల్ల ఈ యూనో పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ సో ఒరాకిల్ ఇప్పుడు బై రీడింగ్ సెల్ రీడింగ్ అనుకుంటే ప్రెసెంట్ వచ్చేసరికి హోల్డ్ రీడింగ్. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి, డోంట్ సెల్ ఇట్. మీ దగ్గర స్టాక్స్ లేవు అనుకోండి, సెల్ చేయకండి, వాచ్ చేయండి. సో సేమ్ థింగ్ విత్ మైక్రాన్, కోర్వీవ్, ఎన్విడియా, ఆల్ ది స్టాక్స్ ఆర్ just hold. If you don't have, just wait for the right time to buy it. So don't hold your horses, guys. Don't buy, don't be greedy. So that's what I can say for these AI stocks. Next is Costco. Costco uh, had great financials. The quarterly రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ సేల్స్ 8.2% గ్రో అవుతుంది. అండ్ డిజిటల్ సేల్స్ వచ్చి 20% జంప్ అవుతుంది. డిజిటల్ సేల్స్ పెరుగుతున్నాయి కాస్కోకి. సో ఎందుకంటే ఊబర్ లో యాడ్ చేసింది కాస్కోని, గ్రబబ్ లో యాడ్ చేసింది కాస్కోని, డోడాష్ లో యాడ్ చేసింది కాస్కోని. సో ఈ రకంగా డిజిటల్ సేల్స్ యాడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాస్కో ఆల్సో have their own website. You can also order groceries from their websites. So year on year 20% growth nante. So Costco is doing something great. At the same time, the stock first fell almost like 1% today. పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినా కానీ 1% డౌన్ అయింది ఈరోజు. ఎందుకంటే దే హ్యావ్ కేస్ ఆన్ గోయింగ్ ఆన్ ట్రంప్ టారిఫ్స్. సో డ్యూ టు దాట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అని చెప్పి. సో అదొకటి. బ్రాడ్కామ్ వాజ్ ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసింది. బట్ స్టిల్ బ్రాడ్కామ్ స్టాక్ ఫాలో అవుతా ఉంది. సో ఎందుకు ఫాలో అవుతా అంటే సేమ్ people are not feeling that they don't need customized GPUs, customized chips to train their AI, LLMs or train their AI models because uh, same thing, right? ఈ రెవెన్యూ ఎప్పుడైతే ఇప్పుడు స్పెండింగ్ ఎక్కువ ఉంది, రికరింగ్ చాలా టైం పడుతుంది. ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు సడన్ ఇప్పుడు మనీ పెట్టారంటే ఎమ్మన్నే రావాలి విత్ ఇన్ 1 year లో ఆర్ లైక్ 3 years లో రావాలి. బట్ ఈ మనీ రికవర్ అవ్వడానికి ఒక 3 to 5 years పడుతుంది. సో ఇన్వెస్టర్స్ అలా వెయిట్ చేయరు. దే డోంట్ వాంట్ టు. ఇప్పుడు మీరున్నారు $100 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అట్లీస్ట్ 10 to 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా అని చెప్పి సర్లే పోతే బాగుంది, ఇప్పుడు లాసెస్ లో ఉంది, బట్ నెక్స్ట్ 5 years లో ప్రాఫిట్ లో ఒక 30 to 40% రిటర్న్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు, చేయరు కదా. సేమ్ థింగ్ ఈ ఇన్వెస్టర్స్ అలా థింక్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి బ్రాడ్కామ్ కానీ ఈ ఏ స్టాక్స్ అన్ని పడిపోతా ఉన్నాయి. సో అది లూలులెమన్ అగైన్ దర్ ఇస్ సిఓ చేంజ్ ఆన్ దిస్ కంపెనీ లూలులెమన్. ఇందా మనం మాట్లాడుకున్నాం 10% గెయిన్ అయింది ఈరోజు స్టాక్. ఇది జస్ట్ ఈ సిఓ స్టెప్ డౌన్ అవుతున్నాడు అని చెప్పేసి. ఈ లాస్ట్ ఈ 1 month లో ఈ డిసెంబర్ మంత్ స్టార్టింగ్ నుంచి టిల్ ద డే టుడే దాకా ఆల్మోస్ట్ 4 CEOs గోట్ చేంజ్. కోకోలో సిఓ చేంజ్ అయ్యాడు,
వాల్మార్ట్ CEO చేంజ్ అయ్యాడు. లులులెమన్ CEO చేంజ్ అయ్యాడు. అండ్ there is one more CEO got changed. I don't remember the company name, but almost 3 to 4 CEOs చేంజ్ అయ్యారు. So but Lululemon stock got profitable once the CEO got changed. Walmart didn't gain any money, didn't lose any money. It was stable about the CEO news. And the same thing with the another company, Coca-Cola. Coca-Cola also same thing. It was stable. They didn't gain any money. They didn't lose any money. So regarding the CEO news, the only company the Lululemon got profitable after CEO got stepped down. You know they resigned it, but this guy got stepped down. It's, they didn't fire him, but he got stepped down. So market thought it was a positive news. And Rivian announced their new AI chip. They have their own new AI chip, and also they're also adding autonomy plus to their cars, which is costing like $50 per month almost, and $2,500 upfront. So ఈ టెక్నాలజీ యూస్ చేసుకొని మనం మన పొద్దుగులు చేయి పెట్టాల్సిన అవసరం లేదు స్టీరింగ్ మీద ఆటోమేటిక్గా ఇట్ విల్ డ్రైవ్ ఇట్ సెల్ఫ్ బట్ స్టిల్ యూనిట్ టు బి బిహైండ్ ద వీల్ అనేది ఇంకా ఉంది. సో లెవెల్ 4 కి ఇంకా రీచ్ అవ్వాలంటే దే విల్ టేక్ సమ్ టైమ్. అండ్ రోబో టాక్సీస్ గురించి కూడా ఈ రోజు ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో విత్ సిఎన్బిసి ఐ వాచ్ దట్ ఇంటర్వ్యూ. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నానంటే రోబో టాక్సీస్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు దే పోర్ట్ఫోలియోకి, బట్ దే టేక్ సమ్ టైమ్. నాట్ రైట్ నౌ, బట్ లెవెల్ 4 రీచ్ అవ్వాలంటే దే నీడ్ సమ్ మోర్ టైం. ప్రజెంట్ డీలు వోక్స్ వ్యాగన్ తో ఒక డీల్ ఉంది. సో దానివల్ల కొద్దిగా కాస్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ వెహికల్స్ ఇస్ గెటింగ్ లిటిల్ డౌన్ కంపేర్ టు ప్రీవియస్లీ. సో లిటరలీ వాళ్ళు $30,000 నుంచి $40,000 లూజ్ అవుతున్నారు ఎవ్రీ వెహికల్ దే సెల్లింగ్ రైట్ నౌ. సో లిటరలీ లూజింగ్ మనీ, దే నాట్ బికమ్ ప్రాఫిటబుల్ ఎట్. సో అందుకే ఈ స్టాక్ ఇంకా $16 to $17 లో కొట్టుకుంటా ఉంది. సో ఐ వుడ్ మై రేటింగ్ ఫర్ ఈవెన్ ఇస్ లైక్ don't sell it if you are having already, just hold it. Don't, I'm not giving a buy rating for Rivian, and I'm giving buy rating for Lululemon, and I'm giving buy rating for this AI. Will just, if you have hold, if not, don't do any buy calls on this. And Disney invested $1 billion into OpenAI because Disney have a lot of anime pictures, and they want to create their animes using Sora. So by investing into OpenAI, so they can able to work with OpenAI closely to make their visuals or to make their animes. So that is the reason Disney invested into OpenAI. I'll give buy rating for Disney because Disney is one of the best company out there, and it competes with Netflix. It competes with Paramount. So Disney also have great market. So regarding the streaming, so and they also they have shares in Fubo. They also have shares in some other companies. I'm not sure. If you want to, I can make a new video on Disney. But that's all I have for today for the market news, guys. If you have any questions, if you want me to review any particular stock, so feel free to ping me in the comments. So I'm gonna review the stock. Thank you. Have a great day. Bye bye.